ఎందుకంటే బాబు గారితో రేపో బాగానే ఉంది, ఎందుకు ప్రశాంతంగా ఉంటే పోలేదా, ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఏం ఎలక్షన్స్ కూడా లేవు కదా అనేటటువంటి. రెండవది సుజనా చౌదరి గారు బాబు గారి శిష్యుడు, లేకపోతే బాబు గారికి అభిమాని బాగా, కాబట్టి ఆయన పేరు కనబడుతుంది. సీఎం రమేష్ని పెట్టకపోవచ్చు నాకు తెలిసి. సీఎం రమేష్ మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటున్నారు కదా, ఖమ్మ నుంచి ఇస్తే వీళ్ళిద్దరిలో లేదు, బీసీల నుంచి ఇచ్చేటట్టయితే కనుక మాధవ్ పేరు అనబడుతోంది, పూడి తిరుపతిరావు పేరు అనబడుతోంది, ఆ తర్వాత ఆయన పేరేంటి పార్థసారథి, పార్థ డెంటల్, అదే మా ఆదోని ఎమ్మెల్యే అనుకుంటా, ఆయనది ఒక పేరు వినబడుతుంది. రెడ్ల నుంచి అయితే విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినబడుతుంది, తర్వాత ఆయన భాస్కర్ రెడ్డి గుంటూరు జిల్లా ఆయన పేరు వినబడుతుంది. ఇట్లా ఎవరి లెక్కలు వాళ్ళకి వినబడుతున్నాయి. అంటే ఒక అగ్రెసివ్ లీడర్ అవసరం లేదా భారతీయ జనతా పార్టీ? అది పార్టీ అధిష్టానాన్ని డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ అగ్రెసివ్ కావాలనుకుంటే కొన్ని సంఘర్షణలు వస్తాయి, అది జాతీయ స్థాయిలో నాయకత్వానికి కూడా సమస్య. ఆ అగ్రెసివ్నెస్ చూసాం, తర్వాత పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత అది కనిపించలేదు, ఆ లోటు అయితే కనిపిస్తుంది ఏపీ బీజేపీలో. మళ్ళీ అలాంటి వ్యక్తి అవసరం లేదా అంటే ఇప్పుడు సోమవీర్రాజు అగ్రెసివ్నెస్ని వేరేగా నెగిటివ్గా పాపులర్ చేశారు కదా, ఆయన చంద్రబాబుకి వ్యతిరేకం చేశారు కానీ నిత్యం ఆయన పార్టీని యాక్టివ్లో పెట్టారు. ఏదో టైంలో అది ఒక్కొక్కళ్ళు అది పార్టీ ఆలోచించుకోవాలి ఎట్లా చేస్తారని చూడాలి. ఇప్పుడైతే రైట్ చూద్దాం. మొత్తానికి పురంధేశ్వరి